వివాహము జరగనంత వరకేమో దేవునికి లోబడి ఉండమంటున్నాడు. వివాహము జరిగిన తర్వాత నుంచి ఎవరికి లోబడి ఉండమంటున్నాడు? నీకు శిరస్సుగా ఉన్న నీ భర్తకు లోబడి ఉన్న అంటున్నాడు. దేవుని ప్రేమ వివాహము జరిగినంత వరకు దేవుని నుంచి మనం ప్రేమను పొందుకోవాలి. వివాహము జరిగిన తర్వాత నీ భర్త నుంచి ఆ ప్రేమను పొందుకోవాలి. ఒకవేళ నీ భర్తలో అలాంటి ప్రేమానుగుణం లేకపోయి ఉండున్నాడలా నీవు దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని చెంతను మొరవిడవాలి. నా భర్తలో నీలో ఉన్న ప్రేమ నేను చూడలేకపోతున్నాను ప్రభువా, నా భర్తకి జ్ఞానమును దయచేయి, నా భర్తను సరిచేయి, బాగు చేయి. ఆ ప్రేమ మళ్ళీ నా భర్తలో నీ ప్రేమ నేను చూడాలి ప్రభువా. ఏదైతే వివాహము జరగకముందు నీ ప్రేమను నేను చూశాను నా హృదయంలో, ఈ రోజు ఆ ప్రేమ నా భర్తలో చూడాలంటే మళ్ళీ నా భర్తను తిరిగి నువ్వు నూతన సృష్టి చేయ ప్రభువా అని నీ ప్రార్థన దేవుని సన్నిధానంలోకి ధూప వేదికలాగా పరిమళ సువాసనగా ఆయన చెంతకు చేరితే దేవుడు నీ భర్తను మార్చడానికి, నీ భర్తను మళ్ళీ తిరిగి కట్టడానికి దేవుడు దోహదపడతాడు ఆయన వాక్యం ద్వారా.